హాయ్ ఫ్రెండ్స్, అక్కడ అర్ధరాత్రి కూడా సూర్యుడు కనిపిస్తాడు. అందుకే ఆ ప్రాంతాన్ని ల్యాండ్ ఆఫ్ ద మిడ్ నైట్ సన్ అంటారు. కనిపించినంత మేర తెల్లటి మంచు కొండలు, ఆ కొండల్లో నీలిరంగులో మెరిసిపోయే పెద్ద పెద్ద మంచు పలకలు, ఆ మంచు కరిగి కిందికి జారే ఆకుపచ్చని నీళ్ల కాంతులు, ఆ నీళ్లలో రెక్కలు టపటపా కొట్టుకుంటూ ఎగిరే అందమైన తెల్లటి నీటి పక్షులు. అలస్కా ఇదంతా ఎక్కడంటారు? ఇది అమెరికా పదండి లో 49వ రాష్ట్రం. అలస్కాలోకి అమెరికన్ల వలస 1890లో ప్రారంభమైంది. ఇక్కడి యూకాన్ ప్రాంతంలో వేల కొద్దీ గనులు తవ్వి బంగారాన్ని బయటికి తీశారు. ఆ తర్వాత అలస్కాలో పెట్రోల్ తవ్వకాలను ఆరంభించింది అమెరికా. దీన్ని ప్రపంచ ప్రజలందరూ అబ్బురపడే గొప్ప విహార స్థలంగా మార్చింది. 1959లో 49వ రాష్ట్రంగా అమెరికాలో కలిసింది. మంచు ఖండాల్లో హోర్డింగ్, ఐస్ ఫీల్డ్, అద్భుతమైన దృశ్యాల సమాహారం. ఈ జాతీయ పార్కులో భారీగా పరిణామంలో ఉండే గోధుమ రంగు ధ్రువపు ఎలుగుబంటు ఎక్కువగా కనిపిస్తాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధ అవసరాల కోసం అలస్కా జాతీయ రహదారిని కేవలం 8 నెలల్లో మాత్రమే నిర్మించింది. యుద్ధం తర్వాత ఈ మార్గం యూకాన్ సరిహద్దుకు దక్షిణ అలస్కాకు మధ్య మార్గంగా మారింది. ఈ రహదారిలో అనేక అద్భుతాలు ప్రయాణికులకు వినోదాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు అలస్కా అమెరికాలో అతిపెద్ద రాష్ట్రం. విస్తీర్ణం దాదాపుగా 10,70,213 కిలోమీటర్లు అయితే ఇందులో జనాభా మాత్రం సుమారు 7,22,718 మాత్రమే. అలస్కా విశ్వవిద్యాలయ సంగ్రహాలయంలో దాదాపుగా 10 లక్షలకు పైగా చారిత్రక కళాఖండాలు భద్రపరిచి ఉన్నాయి. పూర్వీకులు వాడిన అనేక సాంప్రదాయక పనిముట్లు, అంతరించిపోయిన అనేక జంతు పక్షి జాతుల నమూనాలు, అలస్కా సంస్కృతిని, కళలను ప్రతిబింబించే అనేక వస్తువులను ఇక్కడ భద్రపరిచారు. ఈ మ్యూజియం భవనాన్ని జోస్ సరానో రూపకల్పన చేశారు. దీని మార్గం వెంబడి ఉన్న టోంగాన్ జాతీయ అటవీ ప్రాంతం దాదాపు 175 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో దీవులు, మంచు పర్వతాలు, హిమానినాదాలు, మంచు దిబ్బలు, సముద్రపు నీటి కయ్యలు, జలపాతాలతో కనుల పండుగగా ఉంటుంది. ఈ అడవిలో ఉన్న ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ద్వీపము అమెరికాలోనే అతి పెద్ద ద్వీప ప్రాంతం. ఈ మార్గంలోనే ఉన్న పెద్ద పట్టణాల్లో స్లాగ్వే ఒకటి. ఇక్కడి క్లోండైన్ గోల్డ్ రష్ నేషనల్ పార్క్ చారిత్రాత్మక పార్కు. ఒకప్పటి వారసత్వ గుర్తులను పెద్ద పెద్ద చెక్కల మీద అందంగా చెక్కి భద్రపరిచారు. అలస్కా చలి వల్ల వ్యవసాయం ఎక్కువగా ఉండదు. పంటకాలం ఏడాదికి 100 రోజులే. బంగాళాదుంపలు, క్యారెట్లు, లెట్యూస్, క్యాబేజీ, బార్లీ ప్రధాన పంటలు. సముద్రాహారం, చేపలు విస్తారంగా దొరుకుతాయి. అలస్కా పర్వత ప్రాంత ఉత్తర భాగంలో మౌంట్ మెకిన్లీ అనే పెద్ద పర్వత శ్రేణిని చుట్టూ డెనాలి జాతీయ పార్కు ఉంటుంది. దీని సగటు ఎత్తు 20,337 అడుగులు. ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతాల్లో మూడోది. 60 లక్షల ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన నదీ లోయలు, టండ్రాలు, మంచు ఖండాలతో కప్పిన పర్వతాలతో అబ్బురపరుస్తుంది. జూనో అలస్కా రాజధాని. ఇక్కడే మెండెన్హాల్ గ్లేషియర్ ఉంటుంది. వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రత 34 డిగ్రీల వరకు ఉంటుంది. శీతాకాలంలో అయితే -45.6 సెంటీగ్రేడ్ వరకు వెళ్తుంది. శీతాకాలంలో రోజుకు 4 గంటలే వెలుతురు, మిగతా టైం అంతా చీకటిగా ఉంటుంది. అదే వేసవిలో అయితే 3 గంటలే చీకటి, మిగతా సమయంతా వెలుతురే. అలస్కాలో ఆకాశంలో రకరకాలుగా వెలుగులు నాట్యం చేసే దృశ్యం ఒక పెద్ద ఆకర్షణ. వీటిని నార్థన్ లైట్స్, అరోరా బొరీలియాసిస్ అని అంటారు. సూర్యజ్వాలలలో పుట్టిన కణజాలం భూ వాతావరణంపై ఉన్న ఐనో ఆవరణలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు జరిగే భౌతిక చర్యలే దీనికి కారణం. ఈ వెలుగులు ఒక్కొక్కసారి మెరిసే రిబ్బన్లాగా, జెండాల్లాగా రెపరెపలాడుతూ ఎగురుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా అలస్కా గురించి.
చాలా బాగుందని అనుకుంటున్నాను. మీకు ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఫ్రెండ్స్.